నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మానవత్వమే. మనకు అందించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పురాతన ఆలయాన్ని పునర్నిర్మించే పని ప్రారంభించారు. ఊడిపోతున్న రాతి గోడలను తొలగించసాగారు పనివాళ్ళు. కానీ నోట పురుగును కరుచుకున్న ఒక బల్లి అక్కడికక్కడే తిరుగుతూ వారి పనికి అడ్డం వస్తుంది. ఎన్నిసార్లు తరిమినా తిరిగి అక్కడికే వస్తుంది. అది విసిగిపోయిన పనివాళ్ళు ఆలయ స్థపతికి విషయం చెప్పారు. ఆయన వచ్చి చూశారు. చిన్న ఉలితో బల్లి తిరుగుతున్న చోట ఘాటు పెట్టారు. కాస్త ఖాళీ ఏర్పడగానే అందులోంచి మరో బల్లి బయటకు దూకడం, బయట తిరగాడుతున్న బల్లి దాని దగ్గరగా వెళ్ళడం, రెండు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఏనాడో గోడ సందులలోంచి వెళ్ళి లోపల ఇరుక్కుపోయిన బల్లి పిల్ల చనిపోకుండా బయట ఉన్న బల్లి దానికి ఇన్నాళ్ళు ఆహారాన్ని అందిస్తోంది. ఇప్పుడు దానికి ప్రాణహాని జరుగుతుందేమో అని భయపడి అక్కడి నుంచి కదలలేదు. మానవత్వం, ప్రేమ, జాలి అంటూ మనం చెప్పుకునే లక్షణాలు ఒక్క మనిషికి మాత్రమే కాదు, ప్రతి ప్రాణికి వర్తిస్తాయి. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకొని నిస్వార్థంగా సాయం చేయడం, దయ చూపడమే మానవత్వం. దానికి పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. దైనందిన జీవితంలో చిన్న చిన్న పనుల ద్వారా కూడా మానవత్వాన్ని చాటుకోవచ్చు. మూగజీవుల పట్ల దయ, కలిగినంతలో ఇతరులకు సాయం, పేద విద్యార్థులకు విద్యాదానం, ప్రమాదానికి గురైన వారికి సత్వర వైద్య సహాయం, ఇలాంటివన్నీ మానవత్వం కిందికే వస్తాయి. మాలిన్యం అంటని పసితనంలోనే సహానుభూతి అలవడితే ఆ పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు. అందుకుగాను పెద్దల ప్రవర్తనలో పరిణతి అవసరం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక బడిలో పరుగు పందెం జరుగుతోంది. పరిగెడుతున్న పిల్లల్లో ఒక బాలుడు పడిపోయాడు. మిగిలిన పిల్లలు పరుగున వెనక్కి వచ్చి పడిపోయిన బాలుని లేవదీశారు. ఆసరా ఇచ్చి నడిపించారు. కలిసికట్టుగా వెళ్ళి లక్ష్యాన్ని చేరుకున్నారు. నిర్వాహకులు అందరినీ విజేతలుగా ప్రకటించారు. ఆ పిల్లలందరూ దివ్యాంగులు. పడిపోయిన పిల్లాడి పట్ల సహజంగానే సహానుభూతి చూపగలిగారు. సీతమ్మ కోసం రావణుడితో యుద్ధం చేసి కొన ప్రాణంతో రాముడికి తరసపడి మార్గనిర్దేశం చేసిన జటాయువుది భక్తిపూర్వక పరోపకార తత్వం. అన్నార్తుల కోసం జీవితాంతం అన్నదానం చేసిన పుణ్యమూర్తి డొక్కా సీతమ్మది వెలకట్టలేని మానవత్వం. మహాభారత సారమంతా పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమనదే. పాప పుణ్యాల భావనను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇతరులకు సాయం చేయడం పుణ్యకార్యం, హాని చేయడం పాపకార్యం. మనసుకు మంచితనం అలవాటు చేసి బుద్ధిని వక్రింపజేసే ఆలోచనల పట్ల జాగరూకతతో ఉంటే మనిషిలో మిగిలేది మానవత్వమే. జీవితం శాశ్వతం కాదని గ్రహించి సొంత లాభం తగ్గించుకొని ప్రాణకోటికి ఉపకారం చేస్తూ కాలంలో కలిసిపోవడమే మనిషి జన్మకు సార్థకత. అందరూ ఆ బాటలో నడిచినప్పుడే లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఋషి పలుకులు వాస్తవ రూపం దాలుస్తాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.